దేవుని సన్నిధిలో మనం నిలబడడానికి పునాది ఏది? విశ్వాసం. యేసుప్రభు దేవుడని నమ్మాము, హృదయంలో విశ్వాసం ఉంచాము, పాపాలు ఒప్పుకున్నాము, మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకోవటానికి మనం ఏం చేసామంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో విశ్వసించాము, నోటితో ఒప్పుకున్నాము. మన కొరకే మరణించి సజీవుడే లేచాడు యేసయ్య అని చెప్పిన మనము లోకము నుండి ప్రత్యేకించబడి యేసుక్రీస్తులోనికి వచ్చాము. విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి? సంటి బిడ్డలాగా కాపాడుకోవాలి. విశ్వాసానికి కూడా ఒక స్టేజి ఉంది. కాపాడుకునే విశ్వాసాన్ని బట్టి నీ స్టేజి మారుతుంది. చాలా మంది ఎలా ఉన్నారు? చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఉంటారు తెలీదు. ఇంక కూసేపు అయితే విశ్వాస స్టేజీ కూడా ఎలాంటి స్టేజీ ఎప్పుడు ఉంటుంది? ఇది రక్షించబడినాడు ఉంటుంది. ఈ ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది పట్టుకోవడం, ఏది పడితే ఎందుట్లో పడితే అందుట్లో వీలు పెట్టడం, ఇట్లాగా చెయ్యి గోడన పనులన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు సేవకుడు ఏం చేస్తాడంటే విశ్వాస బలం వాళ్ళకి కావాలి కాబట్టి ఇలాగ చేయకూడదు, ఇలాగా చెయ్యాలి, ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి. ఇప్పుడు బ్రెయిన్ మెచ్యూర్ అయిపోతున్న కొద్దిగా ఒక బిడ్డ ఏ విధంగా ఎదుగుతాడో అలాగే ఎదిగిన తర్వాత సేవకునికి భారం తగ్గిద్ది. ఆ తర్వాత మీరు గమనిస్తే విశ్వాసి ఒక ఉన్నతమైనటువంటి అన్ని విషయాలు గ్రహించగలిగిన వాడుగా ఉన్నప్పుడు ఇక సేవకుడు సంపూర్ణంగా బాధ్యతలు అప్పగిస్తాడు. 4 మొదటి యోహాను పత్రిక, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాటిని జయించి ఉన్నారు. దేవునికి లోకం వద్దు అని మనం అనుకున్నాం, క్రీస్తు కావాలి అనుకున్నాం. ఇప్పుడు మనం ఎవరిలో ఎదగాలి? దేవునిలో ఎదగాలి. మీకు వాక్యం చదవకపోతే వాక్యంలో ఉండే విషయాలు చెప్తే మీకేం అర్థమవుతుంది? మన వాక్యంలో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా విశ్వాసంలో ఎదుగుదామని నువ్వు చేసే ప్రయత్నం వేస్ట్. మందిరానికి వస్తూ ఉన్నావు అనుకో, సేవకుడికి పెద్ద తలకాయ నొప్పి అయిపోతావు. జ్ఞానం లేని పిల్లోడు తండ్రికి సంతోషం కలగజేస్తాడా? అరే చీపురు తీసుకురారా అన్నాను అనుకో, ఆడు రోకల బండ తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏం ఎట్లుంటుంది నీకు? పట్టుకొని అయ్యా వీడికి జ్ఞానం ఈయన ఈడెట్టే పెరిగినట్లయితే ఈడు నాకు తలనొప్పి కింద తయారవుతాడయ్యా. విశ్వాసములో మనం ఏం చేయాలి చెప్పండి? చిన్నపిల్లల స్టేజీ నుండి, యవ్వన స్టేజీ నుండి, నడి వయసు స్టేజీ నుంచి ముదిరిపోయిన విశ్వాసులుగా మనం మార్చబడాలి. వాక్యములో, ప్రార్థనలో, విశ్వాస క్రమములో నీవు ఎదుగుతూ 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 విస్తరించి నువ్వు ఇంకొక 10 మందికి చెప్పగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడితే అప్పుడు నిన్ను బట్టి సేవకునికి సంతోషం కలుగుతుంది. క్రమము దేవుని మహిమ కొరకు మనము జరిగించవలసిన వారమైన దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు రాస్తున్నానని చెప్తున్నాడు. దేవుని గురించినటువంటి ఆ సమాచారం ఇస్తూ అంటున్నాడు, మన మీద తీర్పు తీర్చే పరలోక దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భయం ఉండాలి.